దేవుని నమక స్తోత్రములు. అందరూ బాగున్నారా? మరి ఈరోజు శనివారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే మరి మన స్వాతంత్రం వచ్చింది కాబట్టి రోజు అందరూ మన స్వాతంత్రం చేసుకోవాలి. అలాగే అందరి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన దేవునికి స్తోత్రాలు. నాని ఈరోజు దేశం అంతా మరి స్వాతంత్రం మరి నిండబడి ఉన్నది కనుక ప్రతి ఒక్క బిడ్డలను దీవించు, ఆశీర్వదించిన తండ్రి సహాయం ఇచ్చి ప్రభా నువ్వే తోడుండడం నీ కృపించు ప్రభా నా తండ్రి. అలాగే వాగ్దానం కూడా చదవటం కూడా మా జ్ఞానాన్ని ప్రభా ఆలోచన నీ కృపా నీ కనికరము కిరటం నుంచి మహిం పరుస్తారని యేసు పరిశుద్ధను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఈరోజు సామెతలు 25 3వ వచనం ఉన్నది. ఏమనంటే, ఆకాశములు ఎత్తును, భూమి లోతును, రాజుల అభిప్రాణమును అగోచరములు. దేని స్తోత్రములు. హల్లెలూయా. అంటే ఆకాశం ఎత్తును, భూమి లోతునంటే మనము ఆకాశము ఎంత ఎత్తు ఉన్నదో మనిషికి పూర్తిగా కొనగలడు. అంటే ఆకాశం ఎంత ఎత్తు ఉందో మనిషి పూర్తిగా కొనగలడు. అలాగే భూమి దేవుని సృష్టి ఎంత గొప్పదో చూపిస్తుంది. దేవుని దృష్టి ఎంత గొప్పదో చూపిస్తుంది. అలాగే భూమి కొలత కూడా మనిషి పూర్తిగా తెలుసుకోనలేడు. అలాగే మనుషులు అంతరంగాన్ని పూర్తి అర్థం చేసుకోవడం అంటే మనిషి భూమి లోతుని మనిషి పూర్తిగా కూడా ఎలా ఉందో కూడా తెలుసుకోలేడు. అలాగే మనలో ఉన్న అంతరంగాన్ని కూడా పూర్తిగా ఎవడో కూడా తెలుసుకోడు. నా మనసులో నీకేముందో కూడా తెలియదు, నీ మనసులో ఏముందో కూడా తెలియదు. అది దేవునికి సహజం, అది దేవునికి అంగీకారం. అలాగే అది అనడం ఆకండి తూర్పు నుండి పరమటికి ఎంత దూరమో అంత దూరమును మన పాపాలు ఉంటాయంట. అలాగే మనం ఎంత దూరమైనా సరే మన దేవుడి వైపు పరిగెట్టాలి. దేవుని స్తోత్రములు. అలాగే ఏం చేయాలంటే ప్రతి మనిషి 1 సామెయేలు 16:7 అన్నాడు, ప్రకారంగా మనిషిని బట్టి రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడంట. అంటే మనుషులు రూపాన్ని చూస్తారు కానీ దేవుడు ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడంట. అంటే మన హృదయం ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలాగుంది, అంటే మన నడవడిక ఎలాగుందని దేవుడు ఏం చేస్తాడు? మన హృదయాన్ని చూస్తాడంట. అలాగే మన హృదయాన్ని దేవుడికి అంగీకరించి మన దేవునికి మన మనసుని అంగీకరించి ఆయనలో మనం జీవించాలంటే మనం లోతు ఎంత ఉందో మనకు తెలియదు కానీ అది దేవునికి తెలుసు. మన ఆలోచనలు దేవునికే తెలుసు కాబట్టి అది దేవుని పట్ల మనం నిజాయితీగా ఉండాలని దేవుని పట్ల నేను మనవి చేస్తూ శనివాక్షను దేవుడు దీవించి ఆశీర్వదించబడిన గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన దేవా, ఇదిగో నేను ప్రభువాని స్తోత్రములు. మరి భూమి ఎంత లోతున్నదో తెలియదు కానీ నన్న ప్రభా, అవును ప్రభా, ఈ లోకంలో ప్రభా మాకు ఏది తెలియదు ప్రభా. నీకు స్తోత్రాలు. మా అంతరంగాలను ఎరుగున్నవాడు కాబట్టి నా తండ్రి. అలాగే వింటున్న బిడ్డలను కూడా ప్రభా దీవించు, ఆశీర్వదించినైనా వాళ్ళకి కావలసిన అవసరాలు తీర్చి ప్రభా నా తండ్రిని స్తోత్రాలు. నాయన మరి ఇదిగోనైనా ఈ శనివారం ఒక దాన్ని పెట్టి మేము ప్రార్థన చేస్తుండగా ప్రభా విన్న బిడ్డలను దీవించు, ఆశీర్వదించినైనా ప్రతి ఒక్కరు ప్రభా నీ నామం రక్షింపబడటానికి సహాయం ఇచ్చి ప్రభా నా తండ్రి ఈ సువార్త అనేక మందికి ప్రకటించేటట్టుగా సహాయం ఇచ్చి ప్రభా నీకు స్తోత్రాలు. ఇదిగో నేను ఉదకాలు పెట్టి మేము ప్రార్థన చేస్తుండగా ప్రభు మా ప్రార్థన వాళ్ళకి తెలిసినైనా నీ బాధ్యత చేర్చుకుంటారని యేసు పరిశుద్ధుడు అడుగుతున్నాం తండ్రి.